ఎందుకంటావు? ఎందుకేంటి పిన్ని? దాని తమ్ముడని తెలిసాక మనం ఊరుకుంటావా? ఊరుకోంగా. దాని మీద కసి మొత్తం వాడి మీద చూపిస్తాం. అది పసిగట్టే తెలివిగా ఆ భూమి వాణ్ణి ఆ గగన్ ఇంట్లో పెట్టింది. దాని తమ్ముడితో పాటు ఆ బొమ్మ కూడా గగన్ గడి ఇంట్లో పెట్టించింది. ఆ బొమ్మ తిన్నగా మన ఇంటికి రావాలి, అంతే కదా? మన ఇంటికి వచ్చినా రాపోయినా పర్వాలేదు పిన్ని, మన చేతికి మాత్రం చిక్కాలి. మన ఇంటికొచ్చాక తిన్నగా నీ చేతికి చెక్కటం ఎంత పనమ్మాయి? ఇప్పుడు నేనొక బ్రహ్మాండమైన ఐడియా విసురుతాను. దెబ్బతో ఆ బొమ్మ, భూమిని పెంచిన అమ్మ కొడుకు మన ఇంటికొచ్చేస్తారు. నువ్వు చెవులు రిక్కించుకొని విను. ఆశ్చర్యపోవడానికి కళ్ళు పెద్దవి చేసుకో. ముందు ఐడియా ఏంటో చెప్పి తగలడు. సింపుల్ అమ్మాయి. ఆ గగన్ గాడికి ఫోన్ కొట్టి, ఒరే వెర్రిబాగుల వెంకటనారాయణ, నీ ఇంట్లో ఉంటున్నది ఎవరో అనాథ కాదురా, భూమి తమ్ముడు అని చెప్పేసేయ్. అంతే. దాంతో వెంటనే ఆ గగన్ గాడు భూమి తమ్ముడిని మెడ పట్టుకుని బయటకు తోసేస్తాడు. తిన్నగా వచ్చి వాడు బొమ్మతో సహా మన ఇంట్లో పడతాడు. షాకయ్యో కదూ? ఇంత చిన్న ఐడియా నీకెందుకు రాలేదా అని సిగ్గుపడుతున్నావు కదూ? సిగ్గుపడుతున్నాను. అది నాకు తెలుసు. ఇంత దిక్కుమాలిన ఐడియా నాకు రాలేదు అనుకుని నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను. గాడిదలా నిన్ను మేపుతున్నాను చూడు, సిగ్గుపడుతున్నాను. సర్లే అమ్మాయి, నా ఐడియాలో తప్పే ఉందో చెప్పు. మనం ఫోన్ చేసి చెప్తే ఆ గగన్ గాడు భూమి తమ్ముడిని బయటికి తోసేస్తాడు అని అనుకుంటున్నంత వరకు కరెక్టే. ఇప్పుడేంటి? సరే, నా ప్రేమ నీకు చిరాకు అనిపిస్తే వదిలే, ఇక టాపిక్ తీసుకురాను. కానీ మా అమ్మ ఆశయం నీకు గుర్తుంది కదా బావా? మనిద్దరం కలిసి డాన్స్ అకాడమీ మనిద్దరి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మనిద్దరం కలిసే ఆ అకాడమీని రన్ చేయాలి. దానికి నీ కోఆపరేషన్ కావాలి బావా. ఓహో, ఇందాక నువ్వు షూలేస్ కట్టావు కదా, అప్పుడు అది నేను సాయం అనుకున్నాను. కానీ అది నీ అవసరమని నాకిప్పుడు అర్థమైంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది నీ గుణం. నీతో కలిసి నేను డాన్స్ అకాడమీ కాదు కదా, ఏది రన్ చేయను. నీకు పెళ్ళైపోవడంతో భావన పొందాలన్న నీ అడ్డు నాకు తొలగిపోతుంది. చెర్రీ, మీ అల్లుడని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నాను. అత్తయ్య, కాఫీ తీసుకురా. సరే. ఏంటి కాఫీ ఎంత స్ట్రాంగ్ గా పెట్టావు? అంటే నువ్వు స్ట్రాంగ్ గానే తాగుతావు కదా నక్షత్ర. పోనీ లైట్ గా పెట్టి తీస్తాను, ఇచ్చేయి. ఏం అక్కర్లేదులే, వెళ్ళు. అయ్యో ఏంటో. చెప్పండి సార్, కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? ఎనీథింగ్ ఓకే సార్. అపూర్వ? అలాగే బావా. పిన్ని, సార్కి కాఫీ తీసుకురా. చెప్పండి సార్, ఆ ఎస్ఐ మర్డర్ కేసు ఎంతవరకు వచ్చింది? ఎలాగైనా ఆ మర్డర్ చేసిన వాడు దొరకాలి సార్. వాడెవడో నాకు తెలియాలి. ఎలాగైనా మర్డర్ చేసిన వాడు అని అనకండి సార్. ఎలాగైనా మర్డర్ చేసిన ఆ ఆవిడ అనండి. కరెక్ట్గా ఉంటుంది. అమ్మాయి, నువ్విస్తేనే మర్యాదగా ఉంటుంది.
అయ్యయ్యో మర్చిపోయినమ్మాయి రాత్రి నీ చేయి బెనికింది కదా నేను ఇస్తాలే తీసుకోండి సార్ థ్యాంక్ యూ అపూర్వ చేయి బెనికిందా ఏం కాదులే. పర్వాలేదు బావా, తగ్గిపోతుందిలే. మీరు చెప్పింది ఇంకా నాకు డైజెస్ట్ అవ్వడం లేదు డిఎస్పీ గారు. బలవంతుడైన ఒక ఎస్ఐని బలహీనురాలైన ఒక ఆడది చంపేసిందా? మగవాడు బలవంతుడు, ఆడది బలహీనురాలు అనుకోవడం చాలా అవివేకం అండి. నిజంగా కంపేర్ చేసి చూస్తే ఆడవాళ్ళు చాలా బలవంతులు. ఆడది 2 విధాలుగా కొట్టగలదు, మనిషి మీద, వాడి మనసు మీద. అలాగే ఆడది నమ్మించినంత తేలిగ్గా ఈ ప్రపంచంలో ఏ మగాడు ఎవ్వరినీ నమ్మించలేడు. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. లెట్స్ కమ్ టు ద పాయింట్. ఎస్ఐని ఎవరో ఆడది చంపింది అంటున్నారు. ఎవరు తను? మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ నా శోభాచంద్ర నిజంగానే మర్డర్ అయితే తన మర్డర్కి లింక్ ఉంది అనుకోవచ్చా? ఉంటేనే కదండి నేను ఎంతవరకు వస్తాను. ఒక్కదానికొకటి చైన్.